హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే నేను ఇది మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేశాను. ఇంకా చపాతీకి ఎగ్ కొంచెం ఫ్రై చేసి అండ్ అందులోకి కొంచెం టమోటా అవన్నీ కట్ చేసి వేసాను అనమాట. సో ఎగ్ బుజ్జిలాగా ఉంటుంది కొంచెం అని చెప్పేసి అండ్ ఇవన్నీ టిఫిన్స్ అవన్నీ తినిపించి ఇంకా అయిపోయినాక పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేశాను. రెడీ చేసి ఇంకా తీసుకొచ్చాను. సో ఈరోజు ఏంటంటే నేను లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాను. అంటే మార్గశిర మాసంలో సో థర్స్డే అయితే కనుక మనం లక్ష్మీ వారంగా పిలుస్తాం కదా. సో ఇప్పుడైతే కనుక ఆ పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఈ పూజకు కావాల్సిన నియమాలు ఏంటి అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 5 లోపు అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో యాజ్ యూజువల్గా నాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని స్కూల్కి పంపించి ఇంకా పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. మామూలుగా అయితే మనకి 7 లోపు పూజ అయిపోతే మంచిదనమాట. సో కొంచెం టైం అనేది అడ్జస్ట్ అవ్వని వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉంటే ఇంకా కొంచెం లేట్గా అయినా చేసుకోండి. కానీ ఇది మార్నింగ్ టైమే పూజ, ఈవినింగ్ టైం అయితే కాదు. అండ్ ఇప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఇంకా స్నాక్స్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. అందుకే ఇంకా నేను షాప్కి అయితే వచ్చేసాను, ఏమైనా బిస్కెట్ అవి తీపిచ్చి పంపించేద్దామని. సో ఎంత ఫాస్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అంత ఫాస్ట్గా ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ టైం నేను మా పూజ రూమ్ అయితే చూపిస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు నేను చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం చూపించడం. కొత్త హాస్టల్లో చూడండి. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూసుకుంటున్నాను ఏమేమి ప్రిపేర్ చేశారని. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 5:30 నుంచి 5 అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పూజ అయిపోయేసరికి 11 అయిపోయిందండి. సో 11 వరకు కనీసం మంచినీరు కూడా తాగకూడదు, కటిక ఉపవాసం ఉన్నాను ఫస్ట్ టైం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే బయట ముగ్గు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. సో ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద ముగ్గు వేయడం. సో అంతా అలాగే చూస్తున్నారు ఏంటి ఏదో స్పెషల్ అని చెప్పేసి. సో పూజ చేసుకునే వాళ్ళకైతే తెలుసు అనమాట. సో మనమైతే ఏమైనా దీపావళి అవి అయితే లక్ష్మీ పూజ అయితే ఈవినింగ్ టైం అయితే చేస్తాం, కానీ ఇప్పుడైతే మార్నింగ్ టైమే చేసుకోవాలి. సో నాకైతే పూజకి అవన్నీ కావాలి కదా, మామూలుగా శనగపప్పుతో పాయసం చేస్తామన్నమాట. సో బియ్యం వేసి అందులో కొంచెం పాలు అవన్నీ పోసి శనగపప్పు వేసి సో బెల్లం అవన్నీ ఉడికిన తర్వాత శనగపప్పు వేస్తే సరిపోతుంది. ఇంకా పైన లాస్ట్లో ఇంకా బెల్లం వేసి కలిపేయడమే, అదే శనగపప్పు పాయసము. అండ్ సేమియాతో అయితే పాయసం అయితే చెయ్యము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగనమాట. సో మనము అమ్మవారికి ఏ నైవేద్యం అయితే ఇష్టమో అదే చేయాలి. సో మామూలుగా పాయసం ఈ పండగకి అంటే ఒక్కొక్క వీక్ వచ్చేసి ఒక్కొక్క పాయసం అంటే ఒక్కొక్క రకం నైవేద్యం అయితే పెట్టేస్తారనమాట. కానీ పాయసం అయితే అమ్మవారికి ఇష్టం అనమాట, అందుకే నేనైతే ఇదే చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇదేనండి ఫస్ట్ టైం కదా మా పూజ రూమ్ మొత్తం. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడే కూర్చొని వీడియోస్ అవి చేస్తూ ఉంటాను అనమాట. సో ముందుగానే నేను జస్ట్ 2 days బ్యాకే పటాలు అవన్నీ క్లీన్ చేశాను, ఇంకా అందుకే ఏం క్లీన్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నాము, ఇంకా అందుకే దానికోసమని ఇంకా ఏం క్లీనింగ్ అవన్నీ ఏం చేయలేదు. జస్ట్ నా దగ్గర విగ్రహం ఉందన్నమాట లక్ష్మీదేవిది, ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ తెచ్చుకున్నాను. ఇంకా ఏదైనా సరే ఫెస్టివల్స్ వస్తే ఇంకా ఆ విగ్రహానికి నేను అభిషేకం అవన్నీ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే అభిషేకం చేసుకుందాం అనుకున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా ఇదే పూజ అయితే కానిచ్చేసాను. జస్ట్ సింపుల్గానే ఉంటుంది, ఏముండదు. సో ధూపం దీపం నైవేద్యం అంతే, జస్ట్ 3 ముక్కల్లో చెప్పాలంటే అవన్నీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకైతే కనకదారం మొత్తం వస్తుంది, అది చదువుకున్నాను. ఇంకొకటి నరసింహ స్తోత్రం అని అది వస్తుంది, అది చదివాను. మీకు టైం ఉంటే లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చదవండి, చాలా మంచిది. ఇన్ కేస్ మీ చేతులు ఏమైనా కానీ లైక్ ఏమన్నా అక్షింతలు కానీ కుంకుమ కానీ పసుపు కానీ ఉంటే సో మనం అవి చదువుతూ ఇంకా పూజ చేసుకుంటే చాలా మంచిది. సో నాకైతే టైం ఉంది. ఇంకా నేను వీడియోస్ అంటే
అష్టోత్తరం అవన్నీ చదవడానికి మొబైల్ కావాలి కాబట్టి ఇంకా సెల్ ఫోన్ తీసుకొని అవన్నీ చదివేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కొంచెం బిల్వపత్రాలు అవన్నీ తెచ్చుకొని సో అష్టోత్తరం చేసేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం కానీ పత్రం కానీ వేస్తే మంచిదన్నమాట. సో అలాగ నేను కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. ఇంకొకటి నాకు బిల్వపత్రాలు అయితే ఇక్కడే చిక్కాయి అనమాట. సో అవి తెచ్చుకున్నాను, 2 తెచ్చుకున్నాను. అండ్ ఇంకా లెమన్స్ కూడా ఉన్నాయన్నమాట. లెమన్స్ అవన్నీ కట్ చేసి అందులో దానికి కొంచెం కుంకుమ అనేది యాడ్ చేసి ఇటు సైడు అటు సైడు పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు అవి కూడా ఉంటే ఇంకా నైవేద్యంగా పెడితే చాలా మంచిది. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పాలంటే కనుక సో వీడియో ఎంత ఎక్కువ అవుతుందని నేనైతే షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను. జస్ట్ ఇంకా నార్మల్గా ఇంకా టెంకాయ అవన్నీ కొట్టేసుకొని జస్ట్ ఇవి మొత్తం వచ్చేసి 4 వీక్స్ ఉంటాయి, 5 వీక్స్ వస్తాయి అన్నమాట. ఈ మంత్ వచ్చేసి 4 థర్స్డేస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జనవరి వచ్చేసి ఒక థర్స్డే వస్తుంది. మొత్తం 5 వీక్స్ ఉంటాయి. నాకు ఆల్రెడీ 2 వీక్స్ ఎత్తిపోయినాయి అనమాట. సో ఇది 3rd వీక్ అనమాట. ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. మీకు ఎంతవరకు కుదిరితే ఒకవేళ కనీసం మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. సో మాకు అలవాటు లేదు, ఆనవాయితీ లేదని అనుకుంటే ఇంకా స్కిప్ చేయండి. నేను ఎప్పుడూ పెట్టలేదన్నమాట ఇప్పటిదాకా, అందుకే నేను స్కిప్ చేశాను. సో అక్కడే ఉంటే ఇంకా కలశం అంటే లక్ష్మీదేవినే కదా. సో అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా లక్ష్మీదేవికి ఇంకా పూజ అయితే చేశాను అనమాట. సో మార్నింగ్ అయితే ఫ్లవర్స్ నాకు కొంచెం లేట్గా వచ్చాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ వేయడానికి అవైలబిలిటీ లేదు. సో పటం అయితే కింద పడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా పక్క వేరే హాస్టల్లో వేద్దామని తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నైవేద్యం చేశాను కదా, అందులో నెయ్యి చూడండి ఎంత బాగా వేశాను. మనం ఎంత ఇష్టంగా వేస్తే అంత బాగుంటుంది. సో ఫైనల్గా నా పూజ అయితే ఇదే అనమాట. సో ఇక్కడే లక్ష్మీదేవికి అష్టోత్తరం అవన్నీ చదివేసి పెట్టేశాను. అందుకే అమ్మవారి విగ్రహం మీకు సరిగా కనిపించడం లేదు. ధూపం అయితే వెయ్యండి, ఎందుకంటే ఇలాంటి స్పెషల్ డేస్ అయితే కనుక మనం ధూపం వేస్తే బాగుంటుంది. జస్ట్ సింపుల్గానే అయిపోతుంది. జస్ట్ ధూపం, దీపం, నైవేద్యం, ఇంకొకటి దేవునికి లక్ష్మీదేవి అష్టోత్తరం మీకు ఏ వస్తే అవి అలా ఒక 10 మినిట్స్ అలా కూర్చుంటే ఇంకా అయిపోతుందన్నమాట. సో ఇన్ కేస్ మీ దగ్గర తులసి కోట ఉంటే అక్కడ కూడా పెట్టేసేయండి. దీపం ఇంకా అయిపోతుంది. నాకైతే బయట ఉంది. ఇంకొకటి గడప అయితే కనుక పూజించుకోండి, బాగా మంచిది. ఇంకొకటి పూజ మొత్తం అయిపోయాక ఒకటి కథ ఉంటుంది. ఆ కథ ఎవరికైనా చెప్పాలి మనం. సో పక్కన అందుబాటులో ఎవరు లేకపోతే కనుక ఇన్ కేస్ కాల్ అయినా చేసి ఫ్రెండ్స్కి అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా కానీ ఫోన్ అయినా చేసి చెప్పేసేయండి. సో అప్పటికి ఇంక అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు కటిక ఉపవాసం ఉండండి. ఉపవాసం అనేది మెయిన్. అసలు ఏమీ తినకూడదు. ఇన్ కేస్ పొరపాటున ఏమన్నా తిన్నా కానీ ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఆ రోజు కొంచెం లక్ష్మీ పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఏం చేశానంటే ఇంకా పసుపు పచ్చని చీర తీసుకున్నాను, అదే వేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే తలస్నానం షాంపూ వాడకుండా చేయాలి. జడ మాత్రం వేసుకోకూడదు. తల మీద దువ్వెనైతే పెట్టకూడదు. జస్ట్ ముడి వేసుకుంటాం కదా, సో అలా ముడి వేసుకోవాలి. లేదంటే చిన్న ఏదైనా క్లిప్ కానీ ఉంటే ఇంకా క్లిప్ అయితే పెట్టేసుకోండి. డే మొత్తం తలకి నూనె పెట్టకూడదు. ఇంకొకటి ముడి మాత్రమే వేసుకోవాలి, దువ్వకూడదు, జడ వేసుకోకూడదు అనమాట. అందుకే ఈ డే మొత్తం నేను ఇలాగే కనిపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పువ్వులు అయితే పెట్టేసుకోవచ్చు, పువ్వులు పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. తలను మాత్రం దువ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ హాస్టల్లో కూడా ఇంకా నా పూజ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూను ఆల్మోస్ట్ 12. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయండి. అది కూడా జస్ట్ నార్మల్గా తినేసేయండి. అదే పనిగా కూర్చొని కడుపు నిండా అలా చేయొద్దు. జస్ట్ సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అదే తీసుకున్నాను లైట్గా ఆ డే మొత్తం. ఒకవేళ ఇన్ కేస్ మార్నింగ్ టైము, ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అలాంటి సమయాలలో పడుకోకూడదు. అండ్ సాయంత్రం కూడా దీపారాధన చేసి ధూపం అయితే వేసేసుకోవాలి. అలా ధూపం వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో నా దగ్గర సాంబ్రాణి కూడా ఉండింది, ఇంకా సాంబ్రాణి కూడా కలిపి వేసేసుకున్నాను. సో ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ దీపాలు పెట్టడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇలాంటి ఎప్పుడైనా కొంచెం స్పెషల్ డేస్లో మనం
కొంచెం ధూపం పెట్టుకొని దీపాలవన్నీ పెట్టుకుంటే కొంచెం చాలా బాగుంటుందన్నమాట. సో నేను కూడా దీపాలవన్నీ కొంచెం ఎక్కువే పెట్టేశాను. ఇంకా తాంబూలం కూడా పెట్టాలన్నమాట. సో ఇంకా ఎవరైనా ముత్తైదువులు ఉంటే కనుక తాంబూలం ఇస్తే మంచిది. సో నేనైతే ఎవరికి ఇవ్వలేదు, జస్ట్ అమ్మవారికి మాత్రమే తాంబూలం అయితే పెట్టేశాను. సో అది ఇవ్వాలి, కానీ నేను ఇవ్వలేదు. ఏంటో అంటే ఇక్కడ తెలియదు కదా, అనవసరంగా మనం ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఏం పూజ చేసాము అవన్నీ చెప్పడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా చేయలేదు. అండ్ ఫైనల్గా నాకు కొంచెం పని ఉన్నిందనమాట. సో పైన అందుకోసం అని చెప్పేసి ఇంకా పైకి వచ్చాను. సో పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి హాస్టల్స్. సో అవి చూసుకోవడానికి వచ్చాను. ఇంకా వచ్చి అవన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు మీకు కొన్ని రూమ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీద్దామని కొంచెం వీడియో అయితే తీస్తున్నాను. ఇదే అనమాట లాస్ట్. సో ఇక్కడ కొంతమంది మెసేజ్ చేశారు ఎంత 3 షేరింగ్. అండ్ నేను మీకు అడ్రస్ కావాలంటే నేను కింద షార్ట్ వీడియోస్ అన్ని అడ్రస్ అవన్నీ మెన్షన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే ఇంకా డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇవైతే 3 షేరింగ్ అనమాట. సో 3 షేరింగ్ కొన్ని రూమ్స్ వచ్చేసి 8K ఉంటాయి, కొన్ని 7.5K ఉంటాయి. 7.5కి 8Kకి డిఫరెన్స్ ఏంటంటే స్పేస్ అనమాట. సో కొంచెం స్పేస్ పెద్దది చిన్నది అలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా అవన్నీ అయిపోయాక ఈవినింగ్ కొంచెం బయటకు వచ్చాను. సో క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. సో మా హాస్టల్కి ముందే టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ మొత్తం వచ్చేసి టెంపుల్ శివాలయం టెంపుల్ పక్కనే ఇంకొకటి మర్రి చెట్టు ఉంటుంది. సో సాటర్డే నాకు వెళ్ళడం అలవాటు కదా, సో వెళ్ళేసి వస్తూ ఉంటాను. ఇంకొంచెం బయట పని ఉంటే సో బయటకు వచ్చాను. సో కొన్ని ఇంట్లోకి కావాలన్నమాట దినుసులు, అవి తీసుకోవడం కోసం అయితే బయటకు వచ్చాను. పక్కనే ఉంటాయండి అన్నీ నాకు. సో డిస్టెన్స్ ఎక్కడ ఏమి ఎక్కువ ఉండదు, అన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి నేను ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా ఇన్ కేస్ ఎక్కడైనా అయితే ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కరోనాకి ముందు సో దేవాంశ్ ఇంకా పుట్టలేదు, పెద్ద బాబు మాత్రమే ఉన్నాడు అప్పుడు. సో అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ అసలు చాలా తక్కువ మంది జనాలు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ హాస్టల్ అయితే ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అయితే బయటకు వచ్చాను. యాక్చువల్గా క్లీనింగ్ ఆవిడ వచ్చింది, తనకి సర్ఫ్ ప్యాకెట్ కావాలి వాష్రూమ్ అవన్నీ క్లీన్ చేయడానికి అని చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వచ్చాను. వచ్చి చూసుకుంటున్నాను, చెప్తున్నాను. వాషింగ్ మిషన్లో తగ్గ చూడు ఎంత గలీజ్గా ఉందో, ఎందుకు క్లీన్ చేయడం లేదని చెప్పేసి అడిగాను. సరే ఈరోజు అయితే క్లీన్ చేస్తానని చెప్పింది. అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకు. అండ్ లిఫ్ట్‌లో ఇంకా కొత్త హాస్టల్ పాత హాస్టల్ పక్కనే ఉంటాయి. సో అక్కడి నుంచి అక్కడికి తిరగడమే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియో తీసుకుంటున్నాను, ఎలాగో లోపలికి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా లోపల లిఫ్ట్‌లో వీడియో తీస్తున్నాను. ఇదైతే జాన్సన్ కంపెనీ అనమాట లిఫ్ట్. సో కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది. ఇంకొకటి మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ వస్తుందన్నమాట లిఫ్ట్కి, చాలా కష్టం. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈవినింగ్ అయిన తర్వాత దేవాంశు పెద్ద బాబు ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా కొనిద్దామని బయటికి తీసుకొచ్చాను. సో పక్కనే ఈవినింగ్ టైము ఏమన్నా వస్తాయన్నమాట ఫ్రూట్స్, అంటే బనానా కానీ తర్వాత గువా కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి కట్ చేసి ఇస్తానన్నమాట తినడానికి. అండ్ అన్నీ పక్కనే ఉంటాయి కదా, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫైనల్గా ఈవినింగ్ దాకా ఇంకా నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 దాకా నేనైతే ఇంకా ఉపవాసం ఉన్నాను. ఇంకా 1 నుంచి ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నైట్ కూడా కొంచెం పాలు అలా తీసుకొని పడుకోండి. ఇంకా కాకపోతే నేనేంటి అంటే నాకు ఎక్కువ పని ఉంటుంది, అంత ఈజీగా నేను ఉపవాసం ఉన్నానంటే చాలా కష్టం. కానీ ఆ రోజు ఎందుకు మరి ఉపవాసం ఉన్నాను. మామూలుగా అంతకుముందు పూజలు అవన్నీ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు, కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఉండడం. అండ్ ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్ దగ్గరికి వచ్చాను. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా చూస్తున్నాను.